ఒకటే క్వశ్చన్. నమస్తే. బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ప్రభుత్వం, ప్రజలందరూ కూడా ఆ రోజు వారు ఇచ్చినటువంటి హామీలని దృష్టిలో పెట్టుకొని, అది సూపర్ 6 కావచ్చు, 7 కావచ్చు, మరే ఇతర హామీలైనా ఎన్నికలలో తెలుగుదేశం అదేవిధంగా జనసేన బీజేపీ కలిసినటువంటి కూటమి ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా ఆ రోజు మేము తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అంగీకరించి ఏవైతే హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చిందో వాటిని వారు నెరవేర్చాలి అని పెద్దలందరూ కూడా కోరటం జరిగింది. కానీ మామూలుగా అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం సర్దుకొని రెగ్యులరైజ్ అయ్యి ఈ ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా మళ్ళీ గాడిలో పెట్టడానికి తప్పనిసరిగా వాళ్ళకి కొంత సమయం అవసరం అవుతుంది. కాబట్టి ఎవరు కూడా దానిపై విమర్శలు కానీ విశ్లేషణ కానీ చేయకుండా 1 సంవత్సర కాలం తెలుగుదేశం అదే పార్టీకి కానివ్వండి, ఆ కూటమికి కానివ్వండి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు ఈనాడు తాను ప్రవేశపెట్టినటువంటి 2వ బడ్జెట్లో కూడా వారిచ్చిన హామీలకి ఏ విధమైన కేటాయింపులు చేశారు, ఏ విధమైనటువంటి సౌకర్యాలు వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకి అనుకూలంగా అవి ఉన్నాయా లేవా అని ఆర్థిక నిపుణులు కావచ్చు, అదేవిధంగా విశ్లేషకులు కావచ్చు, చదువుకున్నటువంటి చదువు సంఖ్యలు ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వీరు మనకు ఎంతవరకు వారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉన్నారనే చూసినప్పుడు వారు చెప్పిన అంశాల్లో యువతను ముఖ్యంగా కదిలించినటువంటి అంశం నిరుద్యోగ భృతి. లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అవి కనుక మీకు వెంటనే ఇవ్వలేకపోతే మేము 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మరి దానికి కూడా ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైనప్పుడు ఆర్థిక వనరులు అవి సమీకరించుకోకుండా అది ఇవ్వటం సాధ్యం కాదు. కాబట్టి 1 సంవత్సర కాలం అందరూ కూడా దాని గురించి వేచి చూడటం జరిగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను మాట్లాడతాను అసెంబ్లీలో, కారణం ఉందండి. దానికి శాసనసభ్యులకు ఇచ్చే సమయం ఒక రకంగా ఉంటుంది, అధికార పక్ష నేతకి విపక్ష నేతకి ఇచ్చేటటువంటి సమయం వేరే విధంగా ఉంటుంది. గతంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని స్థాపించలేక 60 మంది ఎమ్మెల్యేలతో అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్న రోజు, ఆ రోజు గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సభ్యులు శాసనసభలో ఏ రకంగా ప్రవర్తించింది అందరూ చూశారు. ఈరోజు ఈ హామీల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడితే ఒక్కరైనా ఒక్క మాట మాట్లాడించే పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి చట్టబద్ధంగా మాకు అధికార పక్ష నేతతో ఆయనకైతే సమయం ఇచ్చారో అంత సమయం మాకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందంటే విపక్ష నేతగా ఇవ్వండి అని చెప్పి అడిగిన దాంట్లో ఔచిత్యం లేదని మీరు భావించిన, సమయం లేని చోట మాట్లాడితే మాట్లాడివ్వని చోట మనం మాట్లాడి ప్రయోజనం లేదనే ఆలోచనతోనే ఆయన ఈరోజు బయటికి రావటం జరిగింది. చెప్పదలుచుకున్నది ఏదో పత్రికల ముఖంగా సాక్ష్యాధారాలతో సహా వారు ఇచ్చినటువంటి హామీలతో సహా పూర్తిగా ఆయన ప్రజల ముందు పెడతా ఉన్నారు. మరి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలో కాదండి. మీరు మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారో మీరు చెప్పేశారు. మొన్న గంగాధర్ నెల్లూరులో మీ ఆలోచన చెప్పారు. ఇక వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదైనా సమస్యల మీద గవర్నమెంట్ ఆఫీసుల కాడికి ఆ తలుపు తట్టనే పడలేదని ఆయన చెప్పేశాడు. ఆయన చెయ్యం పని చెయ్యొద్దు. వాళ్లతో కనుక జనం వస్తే ఆ జనానికి కూడా మీరు పని చేయొద్దు.
ఇది వారు చెప్పినటువంటి సారాంశం. మరి ఇది సబబేనా అని అడుగుతున్నాం. ఒక స్థాయి, ఒక అనుభవం కలిగినటువంటి బాధ్యతతో కూడినటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వయసు, ఆయన అనుభవమే ఆయన వయసు, వారు అదే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు. మరి అంత స్థాయి కలిగిన వ్యక్తి ఈ రకమైనటువంటి ఈ ప్రకటన చూసిన తర్వాత ఎవరైనా సరే, విద్యార్థికులు కానివ్వండి, మామూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదయ్యా, ఏ కమ్యూనిస్టు లేదా, సిపిఐ లేదా, వేరే ఇతర పార్టీలు లేవా, ముస్లిమ్స్కి సంబంధించిన పార్టీలు లేవా, అందరూ మీకే వేశారా ఓటు? లేదు కదా. ఎవడి పార్టీకి సంబంధించిన వాడు వాడి పార్టీ గుర్తుకు వాళ్ళు వేసుకున్నారు. కూటమిగా ఉన్నందువల్ల మీరు ముగ్గురు కలిస్తే 10% మీకు ఎక్కువ వచ్చిందండి. ఒక్కడిగా పోటీ చేసిన 40% ఓటు తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈరోజు తక్కువ చేసి మాట్లాడొచ్చు సంఖ్యాబలాన్ని చూపించి. వాస్తవం మీరు చెప్తున్నది 11 సీట్లే వచ్చాయి ఆయనకి. కానీ 40% మంది రాష్ట్రం ప్రజల్లో ఒకే వ్యక్తికి తమ మద్దతు తెలిపినటువంటి సందర్భాన్ని కూడా చూశాం. 3 పార్టీలు 4 పార్టీలు కలిస్తే తప్ప 10% ఓట్లు మీకు ఎక్కువ వచ్చాయి. ఈ నిజాన్ని గమనించండి. అసలు ఈ ఓట్లతో ఈ రిజల్ట్స్తో అవసరమే లేదండి. మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉన్నారు, మంత్రివర్గం మీదేను. వచ్చిన ప్రజలు కష్టాల్లో ఉండేదన్న సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించండి అని అధికారులకు చెప్తారా? ఆయన వైసీపీయా, కమ్యూనిస్టా, జనసంఘ కనుక్కో, వైసీపీ వాడైతే చేయబాక. ఒక స్థాయి లేనటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు మామూలుగా వీళ్ళుంటారు కింద స్థాయి నాయకులు, అట్టడుగు స్థాయి నాయకులు. ఆ నాయకుల భాష ఏకంగా ఒక పార్టీ అధినేత నోట్లో నుంచి, ఒక కూటమి అధినేత నోట్లో నుంచి వస్తూ ఉంటే ఇది ఎటువంటి సంకేతానికి దారితీస్తుందో ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నా. ఇది పద్ధతి కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రకటనను, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రకటనను ఖండిస్తున్నాం. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా వారు మాట్లాడిన దానికి ఎంతో బాధాకరంగా మేము అందరం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. దయచేసి ఇటువంటి వర్గపోరుని ఆ స్థానంలో కూర్చొని మీరు మొదలు పెడితే అది ఎక్కడికో దారి తీస్తుందని కూడా మనం చేస్తూ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు పనులు చేసినా చెయ్యకపోయినా ప్రజల పక్షాన నిలబడేదే. ప్రజలకు ఏదైనా అవసరం అయితే మమ్మల్ని నమ్మి మాతో నడిచొచ్చిన జనం కోసం నడి వీధిలో ఎంత దూరం పోరాటానికైనా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇక్కడ నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యవర్గానికి అంతా ఇదే మనవి చేస్తున్నాం. ఎవరు ఈ ఉడత ఊపులకో, ఇటువంటి బాధ్యతారహిత ప్రకటనలకో ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. మనలో న్యాయం ఉండి మనం తీసుకువెళ్ళేటటువంటి ఈ ప్రజల పనిలో ధర్మం అనేది ఉంటే తప్పనిసరిగా మేము అధికారులతోనైనా పోరాటం చేస్తామని చెప్పి మనవి చేస్తూ, వైఎస్ఆర్సీపీ నాయకులుగా, కార్యకర్తలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల పక్షాన ఎప్పుడు కూడా వారి న్యాయమైనటువంటి కోరికలు, వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారానికి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.